గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. రేపటి నుండి మన స్కూల్ యాన్యువల్ యాక్టివిటీ డే మొదలవబోతోంది. ఇక యాక్టివిటీ జరిగేది క్యాంటీన్ చూసుకోవడం మీద. క్యాంటీన్ లో పని అంటే అన్లిమిటెడ్ తిండి. అయితే దీనికి వాలంటీర్ గా ఎవరు చేయాలనుకుంటున్నారు? నేను సార్, నేను. మీరిద్దరు ఎందుకు చేతులు ఎత్తుతున్నారు? చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. రేపు మొదటి రోజు క్యాంటీన్ ని నువ్వు మేనేజ్ చేయాలి పినాకి. అలాగే సార్, తప్పకుండా. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సార్ నేను సార్, నాకన్నా బాగా ఈ పని మరి వేరే ఎవరూ చేయలేరు సార్. ఇంకా చాలా రోజులున్నాయిలే. ప్రస్తుతానికి పినాకిని చేయనివ్వు, తరువాత నీ వంతు కూడా వస్తుంది, సరేనా? అవకాశం చేయి జారిపోయింది. కంగ్రాచులేషన్స్ పినాకి, ఏదైనా స్పెషల్ గా చెయ్యి. అది మాత్రం అక్కడే తెలుస్తుంది. మీరే చూస్తారుగా. రేపటి కోసం కొద్దిగా సంతోషం దాల్చి ఉంచుకో పినాకి. చింటూ మిట్టు, రేపు స్కూల్ కి టైం కి వచ్చేయండి. అయినా వీడు క్యాంటీన్ ని ఎలా నడుపుతాడో నేను కూడా చూస్తాను. తనైతే పూర్తిగా రెడీ అయిపోయాడు. అవ్వ నువ్వు, మనం కూడా పూర్తిగా రెడీగానే ఉన్నాం కదా. ఈ రోజు ఏం చేస్తావు? ఇప్పుడే చెప్తాను. అన్నిటికంటే ముందు నేను ఒక చిన్న అలాగే టేస్టీ మెనూ తయారు చేస్తాను. ప్లీజ్, సూర్య అంటే డిష్ మాత్రం ఏది తయారు చేయదు, సరేనా? అన్నిటికన్నా ముందు శాండ్విచ్ తయారు చేద్దాం. ఇక మనం బ్రెడ్ మొత్తం మాయం చేసేద్దాం. ఆ తర్వాత ఆలూ పరోటా కూడా చేద్దాం. పిండిలో ఎక్కువ నీళ్లు మేం పోస్తాం. స్వీట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి కేక్ తయారు చేద్దాం. ఇక కేక్ లో మేం కలుపుతాం కారం. చింటూ మిట్టు, నాతో పాటు రండి, పదండి రండి. నేను టేస్ట్ చేస్తాను. భలే టేస్ట్ ఉంది. నువ్వు శాండ్విచ్ తినడం త్వరగా కంప్లీట్ చేసేయి. హాయ్ పినాకి. నువ్వేంటి ఇక్కడ? అయ్యేం లేదు, అదే నీకు బెస్ట్ ఆఫ్ లక్ విష్ చేయడానికి వచ్చాను. నిజంగానా? అయితే బెస్ట్ ఆఫ్ లక్. ఈ షంటు ఏంటి ఈ రోజు కొంచెం ఎక్కువ సంతోషంగా ఉన్నట్టున్నాడు? తను ఎలా ఉంటే మనకెందుకు చెప్పు, మనం మన పని మీద దృష్టి పెడదాం. అయితే షంటు మీద కూడా కాస్త దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్లీజ్, నువ్వు ఎలాంటి గడబిడ చేయకు, అర్థమైందా? అయిపోయింది షంటు, లైట్ ఆఫ్ చెయ్యి. ఈ లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు? అయ్యయ్యో, ఏమైంది? లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు? నా కాల్ మీద నుండి ఏదో వెళ్ళింది. ఏంటి? నైస్. అమ్మయ్య, పద. స్విచ్ అక్కడుంది. ఈ ఎలకలన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? పట్టుకో, త్వరగా పట్టుకో. పట్టేసుకున్నాను. హ్యాపీ, లంచ్ టైం దగ్గర పడిపోయింది. అయితే పద లంచ్ చేసేద్దాం. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది తెలుసా. అయ్యో హ్యాపీ, ఈ రోజు వండాల్సింది ఇక్కడ మనమే కదా, మనం తినడానికి రాలేదు. సారీ. గంట టైం మాత్రమే ఉంది. ఇక్కడున్న బ్రెడ్స్ ఏమైపోయాయి? అయ్యో, ఇక్కడ కదా పెట్టాం. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం పినాకి? బ్రెడ్స్ అన్ని మనవే. శాండ్విచ్ పని అయిపోయింది. కానీ శాండ్విచ్ సంగతి ఏంటి? వదిలే. ఇప్పుడు ఏమున్నాయో వాటితోనే మనం ఆలూ పరోటాలు తయారు చేద్దాం. హ్యాపీ, మొదలు పెట్టు. ఓకే, ఇదిగో. చింటూ, అటు చూడు, జగ్గు దానికైతే ఎగురుతుంది. హ్యాపీ, వదిలే. నేను వదిలేశాను. పనంతా నువ్వే చూసుకో. ఇక నువ్వు ఇక్కడే ఉండు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ జగ్ టేబుల్ మీదే ఉంది. అదేంటి మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? క్యాంటీన్ నడపడం చాలా పెద్ద పని కదా.
అందుకే నీకేదైనా హెల్ప్ అవసరమేమోనని మాకు అనిపించింది. దానికే ఓ అలా అంటారా? అయ్యో వీళ్ళకి వీళ్ళే సరిగా హెల్ప్ చేసుకోలేరు, ఇక మనకేం హెల్ప్ చేస్తారు వీళ్ళందరూ? నువ్వే చెప్పు నాకు, ఏమంటావు? అయినా గానీ తనేం చూస్తున్నాడు? ఇప్పుడు ఈ పిండి అయిపోతుంది టూత్ పేస్ట్. వద్దు. చెప్పాలంటే ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. పని అయిపోయింది. తనేం చెప్పాలనుకున్నాడంటే నీ పని అయిపోయిందని పినాకి. అయినా సరే మేము మరోసారి హెల్ప్ చేస్తాము. బాయ్ పినాకి. ఇద్దరు వింతగా ప్రవర్తిస్తున్నారు. హ్యాపీ ముందు ఆ షంటు కూడా అలాగే చేస్తాడు కదా. ఓ నో, ఇదిలా జరిగింది. అయ్యో ఇన్ని నీళ్ళ, ఇప్పుడు పిండి మొత్తం పాడైపోయింది. పైగా మన దగ్గర ఇంకా పిండి కూడా లేదు. ఏం చెయ్యాలి హ్యాపీ? ఇలా ఎవరు చేసుంటారు ఇంతకీ? షంటు. ఇప్పుడు వాడు నీళ్ల పరోటాలు తయారు చేస్తాడు. మనం తన శ్రమంతా పాడు చేస్తున్నాం. తనకి బాధేమీ అనిపించదు కదా? నార్మల్, కేవలం బాధగానే కాదు, కారంగా అనిపిస్తుంది. ఎందుకంటే కేక్ లో కారం కలపడం ఇంకా మిగిలే ఉంది కదా. అయితే ఇదా విషయం. ఒకవేళ షంటు కేక్ లో కారం వెయ్యాలని అనుకుంటే మనం తనని వెయ్యనిద్దాం. కానీ ఎందుకు పినాకి? నేను వాడికి ఇప్పుడే బుద్ధి చెప్పేసి వస్తాను. వద్దు హ్యాపీ, ఆగు. ముందు ప్లాన్ ఏంటో విను. డన్. కేక్ తయారైపోయింది. నో, సరే కేక్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ కి ఇంకా అరగంట మిగిలింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నా వంతు. వీడు నిద్రపోతున్నాడు. భలేగా ఉంటుంది. కారం ఎక్కడుంది? కారం ఎక్కడుంది? ఎక్కడెక్కడ ఉండాలి కదా. ఎక్కడికి పోయింది? ఇదిగో ఇక్కడ దొరికేసింది. దీన్ని తీసుకొని ఇలా చల్లాలి. ఇప్పుడు అందరూ ఈ కేకుని తిని ఏడుస్తారు. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఆ షట్టు భలే మజాగా ఉంటుంది. శాండ్విచెస్ ఇంకా పరోటాలు తను తయారు చేయలేడు కూడా. ఇంకా ఈ కంపు కొట్టే కేక్, దానికి తోడు ఈ పినాకి నిద్రపోతున్నాడు. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ని తీసుకొస్తాను. ఆ తర్వాత క్యాంటీన్ కి షంటు ఇన్ఛార్జ్ అయిపోతాడు. మీరిద్దరూ తన మీద కన్నేసి ఉంచండి. ఇక నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ని తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదే. నిజం చెప్పావు. తనేమో నిద్రపోతున్నాడు. పద వీడియో గేమ్ ఆడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? గప్పు రెడీ? హ్యాపీ మళ్ళీనా? ఇప్పుడు ప్లాన్ లో లాస్ట్ స్టెప్. 3 డిషెస్, అలాగే 3 పినాకీలు. ఇదిగో 3 పినాకీలు. ఇప్పుడు పినాకి బిజీ అయిపోతాడు. సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. పద గేమ్ ఆడుకుందాం. సరే ఇవి మీకోసమే స్పెషల్ గా చేసిన స్టార్టర్స్. ఈ శాండ్విచెస్ టేస్ట్ చేయండి. ఇవ్వు. వీడు ఎక్కడికి ఎలా వచ్చాడు? అయినా తను బ్రెడ్ లేకుండా శాండ్విచెస్ ఎలా తయారు వావ్, చేశాడు? చాలా టేస్టీగా ఉంది. నేనేం చేయాలి? శభాష్. ఎవరికి చెప్పాలి? ఓ ఎవరికి చెప్పాలి? వెళ్ళి ధీరు సార్కి చెప్తాను. ఈ రోజు ఎలాగైనా ఈ పినాకి బండారం బయట పెడతాను. ఆహాహాహా, అద్భుతం! పినాకే చాలా అద్భుతంగా చేశావు. నిజం చెప్పనా, అచ్చం మా నాయనమ్మ చేసినట్టే చేశావు. ఇంక చల్లి మరే. ఇక్కడికి కూడా వచ్చేసాడా? పైగా పరోటాలు కూడా చేసేసాడు. పరోటాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంకో శాండ్విచ్ తీసుకుంటావా షంటు? ఇద్దరిద్దరు పినాకిలా. మమ్మీ! అయ్యో షంటు, ఎందుకు పరిగెడుతున్నావు? సార్ 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 సార్, పినాకి పినాకి సార్. పినాకి చాలా అద్భుతమైన శాండ్విచ్ తయారు చేశాడు. సార్ 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 సార్, తను చీటింగ్ చేస్తున్నాడు సార్. ఎక్కడ చూసినా పినాకినే ఉంటున్నాడు సార్. షంటు, పినాకి క్యాంటీన్ లోనే ఉన్నాడు. తను ఇప్పుడే నాకు శాండ్విచ్ ఇచ్చి వెళ్ళాడు. సార్, తను క్యాంటీన్ లో ఉండే ఛాన్సే లేదు. మీరు నాతో పాటు రండి. పదండి పదండి సార్, పదండి సార్. ఇప్పుడే మీకు చూపిస్తాను. రండి సార్, రండి. మన పని అయిపోయింది.
సార్ వచ్చేసారు. పినాకి మీద కన్నేసి ఉంచమని మీ ఇద్దరికి చెప్పాను కదా. అందుకే కన్నేసి ఉంచాం కదా. అడిగా పినాకి. ఏ? ఆ, పినాకి చంటూ, పినాకి క్యాంటీన్ లో లేడని నువ్వు చెప్పావు. సార్ మీరు వెళ్ళి కిచెన్ లో చూడండి, అక్కడ ఏదో గడబిడ జరుగుతోంది సార్. పదండి సార్, రండి ఇప్పుడే చూపిస్తాను. అయ్యో ఏమైంది షంటూ? నీ మొహం ఎందుకలా వాడిపోయింది? మీరే స్వయంగా అడగండి సార్. సార్ మీరేం టెన్షన్ పడకండి. నేను కిచెన్ ని క్యాంటీన్ ని చాలా శుభ్రంగా ఉంచాను. మ్మ్. ఓ, ఓ. షంటూ, నేను నీకోసం ఒక స్పెషల్ ఐటెం చేశాను. ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే ఈ కేక్. అయ్యో ఇది ఆ కేకే కదా నేను కారం కలిపింది. మ్మ్. నువ్వు క్యాంటీన్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేసావు పినాకి. తను నీ కోసం కేక్ తయారు చేశాడు, కానీ నువ్వు తన మీద కంప్లైంట్ చేస్తున్నావా? మ్మ్. ఆ, తిను. తిను తిను. తిను నువ్వు నా ఫ్రెండే కదా, తిను. అదిగో నువ్వు తినకపోతే ఎలా? తిను. ఎలా ఉంది షంటూ? వావ్ పినాకి, యాక్టివిటీ చాలా చక్కగా కంప్లీట్ చేశావు. అయితే ఇక యాక్టివిటీ డే కంప్లీట్ అయ్యే వరకు క్యాంటీన్ మొత్తాన్ని నువ్వే చూసుకో, ఓకే? ఓకే సార్, నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. మ్మ్.